డేటా చోరీ కేసును లోతుగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం డీజీపీ ఆఫీసులో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్ టీం చర్చిస్తోంది. మరోవైపు ఐటీ గ్రిడ్ కు సహకరించిన ఏపీ ప్రభుత్వ సంస్థలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఐటీ గ్రిడ్ కేసులో ఇవాళ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. అమెజాన్ సంస్థ కూడా నేడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, సిట్ బృందం సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? అట్లాగే అమెజాన్ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్, డీజీపీ కార్యాలయంలో సిట్ బృందం సమావేశమైంది. ఈ సిట్ బృందానికి ప్రత్యేక అధికారిగా స్టీఫెన్ రవీంద్ర నియమించారు. ఈ స్టీఫెన్ రవీంద్రతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డిఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కొద్దిసేపటి క్రితమే డీజీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు ఇప్పటివరకు చేసిన దర్యాప్తును ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే కోణంలో చర్చిస్తున్నారు. అలాగే ఇప్పటికే అమెజాన్ క్లౌడ్ కు ఇటు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ సాఫ్ట్వేర్ నంతా, డాటానంతా అమెజాన్ క్లౌడ్ లో పొందుపరిచినట్టుగా గుర్తించారు సైబరాబాద్ పోలీసులు. దాన్ని బట్టి ఈ రోజు అమెజాన్ క్లౌడ్ నుంచి కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది. నిన్ననే అమెజాన్ క్లౌడ్ కు 91 సిఆర్పిసి కింద నోటీసులు సైబరాబాద్ పోలీసులు జారీ చేశారు. అయితే ఈ 91 సిఆర్పిసి నోటీసుల కింద అమెజాన్ క్లౌడ్ కు సంబంధించిన ప్రతినిధి కంపల్సరీ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఈ రోజు అమెజాన్ క్లౌడ్ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉందని సిట్ బృందం భావిస్తుంది. మరోవైపు ఈ ఐటీ గ్రిడ్ కు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా సహకరించాయి, ఎవరైనా ప్రభుత్వ అధికారులు సహకరించారా లేదా అన్న కోణంలో సైతం చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిగత సమాచారం ఉండడం, అలాగే కలర్ఫుల్ ఫోటోలతో సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉండడం, అలాగే ఓటర్ ఐడి కార్డులు, అలాగే ఆధార్ కార్డులకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఉన్నట్టుగా నిన్న ఎథికల్ హ్యాకర్లు గుర్తించారు. నిన్న ఎథికల్ హ్యాకర్స్ ను సైబరాబాద్ పోలీసులు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో మొదటిసారిగా సాఫ్ట్వేర్ ను డీకోడ్ చేసేందుకు ఎథికల్ హ్యాకర్స్ ను నిన్న రంగంలోకి దించారు. నిన్న రంగంలోకి దిగిన ఎథికల్ హ్యాకర్స్ కొన్ని కంప్యూటర్లను డీకోడ్ చేసిన తర్వాత వాటిలో ఉన్న సమాచారాన్ని సైబరాబాద్ పోలీసులకు అందించారు. అయితే సాయంత్రం సమయంలో ఇటు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ కేసును సిట్కు అప్పచెప్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఈ రోజు డీజీపీ కార్యాలయంలో సిట్ బృందం స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్ బృందం సమావేశమైంది. ప్రధానంగా ఈ సిట్ బృందం ఇప్పటి వరకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేసిన కేసు తీరును, అలాగే ఈ కేసులో సాధారణంగా ఎలాంటి కొత్త కోణాలు ఉన్నాయి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు సిట్ బృందం సమావేశం అవుతుంది. ఇప్పటికే సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఓటుకు నోటు కేసులో సైతం ప్రత్యేక అధికారిగా ఉండడం, అలాగే ఈ కేసును సైతం స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోనే సిట్ బృందంగా ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రభుత్వం ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే టీడీపీ నాయకులు సైతం కేవలం టీడీపీ పార్టీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఒక సేవ మిత్ర యాప్ తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీ సేవలను అందించే ఐటీ గ్రిడ్ సంస్థ పైన కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం, వైసీపీ ఒక కుట్రలో భాగంగానే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు అసలు ఈ ఐటీ గ్రిడ్ సంస్థలో నిజంగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందా లేదా అన్న కోణంలో సైతం బృందం దర్యాప్తు చేయనుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాము.